ఇప్పుడు బయట ఫ్రూట్స్ తీసుకుంటాను, నేను డ్రాగన్ ఫ్రూట్ వాడతాను రోజు, అవకాడో, ఇంకోటి అది బ్రాకలీ. పొద్దున్న లేవన డైట్ చాలా డేంజర్ ఉంటుంది, మీది అంతా ఫారెన్ టైప్ ఉంటుంది. పొద్దున్న లేచినాక బ్రాకలీ మధ్యాహ్నం వాట్స్ అని ఫారెన్ లాంగ్వేజ్ చెప్పుకుంటూ అవకాడో, ఈ ఫ్రూట్ ఆ ఫ్రూట్, బ్లింకిట్లు అవన్నీ బుక్ చేసుకుంటా, లెమన్ గ్రాస్. లేవగానే నేను తేనె నిమ్మకాయ నీళ్ళు చాలా తాగుతుండే, వేడి నీళ్ళు పొద్దున్న లేవగానే చాలా జాగ్రత్తగా తేనె నిమ్మకాయ కదా. తేనె నిమ్మకాయ ఎవడు తాగమని, నేను ఒక్కడు పొట్ట తగ్గిన రమ్మని చెప్పాను, ఒక్కరు ఎవడు తగ్గడు. వాకింగ్ పోతారు, అర్ధ గంటలు చేస్తూనే ఉంటారు వాకింగ్. నేను వాకింగ్ చేస్తే సరే పొద్దున నా సిస్టమ్ చూడు, ట్రాక్ ప్యాంట్ వేస్తా, హెచ్ఆర్ఎక్స్ హృతిక్ రోషన్ ట్రాక్ ప్యాంట్లు, షూస్, నైక్ షూస్లు వేసి ఇయర్ ఫోన్స్ పెట్టి వాకింగ్ చేస్తా కదా. వాకింగ్ అది ఫ్యాషన్, అది అసలు వాకింగ్ చేసి చెప్పులు వేయడు వాడు, ఫస్ట్ నడుచుకుంటూ పోతాడు. భూమికి పాదరక్షలు అవసరం లేదు, మ్యాగ్నెటిక్ పవర్ కోసం పోతాడు. ఇట్లా టిప్ టాప్ పోతాడు, కొంచెం చూసుకోడు, ఏదో చేస్తాడు వాడు కదా. ఒక్కడిని పొట్ట తగ్గదు. ఏం వాకింగ్ చేయడం లేబర్ గార్డ్ చూపిస్తే 6 ప్యాక్ ఉంటుంది అని ఆడు అడగండి ఎవరిని, ఒక పొట్ట తగ్గిలా మీరు వేడి తగ్గిలని ఒక్కడు తగ్గడు. ఎందుకంటే పావుల మందం వాకింగ్ చేసి రూపాయి మందం తింటాడు వాడు, తిండి కాడ నోసుకోడు, అడ్డమైన గడ్డి అంతా తింటాడు. మనకు తెలుసు కూడా కాల్షియం కార్బైడ్ తోటే ఫ్రూట్స్, అరటి పండ్లు పండుతాయి. ప్రతి ఫ్రూట్, యాపిల్ చూడండి, ఒక యాపిల్ తీసుకోండి 6 నెలలు ఫ్రిడ్జ్లో పెట్టిన ఛాలెంజ్ చేస్తా, ఖరాబ్ కాదు. అవును, ఎందుకు ఖరాబ్ కాదండి? ఒకటి ఏదో దేనికైనా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఒకటి పండు ఖరాబ్ కావాలన్నా 2-3 డేస్కి, అది సహజసిద్ధం, ఏం కాదు. అయితే సహజసిద్ధం అవునా కదా? అటువంటిది యాపిల్ ఖరాబ్ అవ్వకుంటుందా? దాని మీద వ్యాక్స్ కోటింగ్ ఉంటుంది, కత్తితోటి మెల్లంగా గీకండి మొత్తం వ్యాక్స్ వస్తుంది. అవునవును. ఇట్లా ప్రతి ఒక్క ఫ్రూట్ డేంజరే. ఒక్కటి కూడా కల్తీ లేకుండా కోట్ల ఫుడ్లో ఒకటి అడుగుతానండి, అది చెప్పండి మీరు. ఒకటే అడుగుతాను నేను, కోట్లల్లో ఒకటి అడుగుతాను, చెప్పలేరు. కూరగాయలు కూడా ప్రతిదీ కెమికలే. పోన్లేషన్ కోల్డ్ స్టోరేజ్లో మిర్చీలు పెడతారు, అవన్నీ పెడతారు. బియ్యం మొత్తం కెమికల్, భూమే మొత్తం కెమికల్ అయిపోయింది, దాని మీద ఇంకా మందు చల్లుతారు. ఆ తెచ్చిన బియ్యాన్ని కూడా బోరిక్ యాసిడ్లో మొత్తం బొర్రిస్తారు, దాన్ని అది చేసి మళ్ళీ వేస్తారు. గిన్ని సైడ్ ఎఫెక్ట్స్ పెట్టుకొని నువ్వు నా మందుల దగ్గరికి వచ్చి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయంటావు, వాటికి అడగవా? పిల్లల్ని పొద్దున్న నుంచి రాత్రి తోముతారు, వాళ్ళ మెదడు గింతంతా. 3వ తరగతి పిల్లలకి ఐఐటి ఏందండి, వాళ్ళకి ఉందే మెదడు గింతే, మెదడు తగ్గట్టు మేత, వానికి చదవాలి గంతే. పొద్దున్న పోతే రాత్రి వరకు ఐఐటీలు, బుక్కులు, బస్తకాలు, వాని బస్తాలు లెక్క ఎన్ని పూసలు మొత్తం ఖరాబ్ అయ్యి వంకర్లై రికెట్స్ డిసీజ్ వచ్చేసి, బోన్ ప్రాబ్లమ్స్ వచ్చేసి, పోరగాల అవస్థ మొత్తుకుంటా నేను చదవాలేంట్రో మొత్తుకొని పిల్లలు పిచ్చి అవుతారు, నిధుల కలవరిత్తాలు, అట్లా ఎన్నో కేసులు చేసుకుని సూసైడ్లు చేసుకుంటారు. ఇవన్నీ తల్లిదండ్రులు తప్పు కాదండి? అవును, డెఫినెట్గా. ఆస్తులు పంచకండి, ఆరోగ్యాన్ని పంచండి. నేను చెప్పేది ప్రేక్షకులకు అదొక్కటే. నువ్వు ఆరోగ్యాన్ని పంచితే వాడు ఎక్కడైనా బతాడు. బయట కంట్రీస్లో సిస్టమ్ నాకు బాగా నచ్చింది, అక్కడ ఇంత ఉండదు. మధ్యాహ్నం వరకే స్కూల్ క్లోజ్, ఆటలు ఎక్కువ ఉంటాయి, నీకు నచ్చింది చేసుకుంటారు. సింగపూర్లో మా అన్నగారు ఉన్నారు, అమెరికాలో అని చూసాను సిస్టమ్స్. వాళ్ళ టాలెంట్స్కి గుర్తింపిస్తారు, అందుకే రకరకాల టాలెంట్స్ అన్నీ అక్కడే ఉంటాయి. మన టాలెంట్స్ అన్నీ ఎంతసేపు పొద్దున్న నుంచి రాత్రి చదువు. అరే ట్యూషన్ చదువు అయిపోయిందా, ట్యూషన్ అయిపోగానే ట్యూషన్ పోవాలి బిడ్డ, ట్యూషన్ అయిపోయిందా రాత్రి మళ్ళీ టైం ఒక రాత్రి ఇచ్చి పెడతారు. అది కూడా ఎందుకంటే వీళ్ళు పంటరు కాబట్టి, వీళ్ళు మెలకతో ఉంటే వాడిని చంపుతారు, వీళ్ళు మెలకతో ఉండమని చెప్పండి, వాడిని చంపుతారు, లేదు చదువు. అది కాదండి. మా ఫాదర్ అయితే పొద్దున్న లేచి 4 o'clockకి పాపం పొద్దున్నే లేచి వాకింగ్ పోయేటప్పుడు మా అమ్మకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు, ఒక నాకు కొట్టిండు. నేను వచ్చే వరకు పిల్లలు 2 డ్రమ్ములు నీళ్ళు చేది పెట్టి ఉండాలి, బావి నీళ్ళు చేస్తేనే టిఫిన్. 6 లోపే టిఫిన్ చేయాలి, అది పద్ధతి. సూర్యరశ్మి రాక ముందుకే అది తినే పద్ధతి. మధ్యాహ్నం వరకు ఇట్లా రోజు చాట్ వేస్తాడు, ఇవాళ ఈ కూర ఆ కూర అని. శనివారం లేదు పాడలేదు, శనివారం నాడు చేపలు పప్పుచారు, ఆదివారం నాడు చికెన్, సంవత్సరం ఒకటేసారి మటన్. మా తాతకు బియ్యం ఇస్తాం, దసరా రోజుకి అదే రోజు మటన్ కొలెస్ట్రాల్ ఎక్కువ కాబట్టి అరగదిగుతుంది, చెడు ఫ్యాట్ కాబట్టి. సో ఇట్లా అతను చెప్పుకుంటా అటువంటి డైట్. అంత కేరింగ్గా ఫాదర్ ఎవరు ఉంటారండి? అంటే నేను చెప్పుకోవడం గొప్ప అనిపించచ్చు అని, ఈచ్ అండ్ ఎవ్రీ ఫాదర్ ఈజ్ ఎ గ్రేట్ ఫాదర్. తన కష్టసుఖం ప్రాణాలు అడ్డు పెట్టి మరీ మోస్తాడు. సో మదర్ నోస్ వాట్ లవ్ ఈజ్, ఫాదర్ నోస్ వాట్ లైఫ్ ఈజ్. ఎగ్జాక్ట్లీ. సో ఇవన్నీ నేను ప్రతి ఒక్కరికి చెప్తాను. ఏ ఫాదర్ అయినా గొప్పవారే, మదర్ గొప్పవారే, వాళ్ళకి ప్రేమలు ఉంటాయి, వాళ్ళకి సహకరించాలి. కాకపోతే ఏంటంటే నిజాలు తెలుసుకోవాలి. నేను తల్లిలో చెప్పేది ఒకటే, ప్రతి ఒక్క వ్యక్తిని ఇది చదువు వానికి నచ్చింది చదువుకోని అండి, వాడు ఎట్లయినా బాగుపడుతుంది. మీకు లేదా అండి ఆస్తి? ఒక పూట తిండి పెట్టలేరా? రోటీ కప్పడా మకాన్ గంతే, గదే చెప్పిండు.
ఎంత చదివినా 100 మార్కులు అని నువ్వు ఇలా చదువు లేని వ్యక్తి కాసంపుల్లే వ్యక్తి ఉన్నాడు, సగం ఊరు కొంటాడు వరంగల్. ఏం చదివిందండి? అట్లా చెప్పుకుంటూ పోతే ప్రముఖులు చాలామంది ఉన్నారు. తిండే పెట్టదు. చదువుకున్నోడు చదువు లేనోనికి గులాంగిరి అవుతున్నాడు. ఎమ్మెల్యే ఎంపీల కాంచి ఐఏఎస్ చదువుకొని గులాంగిరి అవుతుందన్న లేదా? ఇదంతా కాదు. యాక్చువల్గా అంటే తల్లిదండ్రులకు ఎట్లా ఉంటుందంటే, ఒకవేళ జాబ్ రాకుంటే మా తర్వాత అంటే మా తదనంతరం వీళ్ళు ఎట్లా బతుకుతారో ఒక భయం ఉంటుంది. అందుకే కదా వాళ్ళకు చదువు ఒకటే నేర్పొద్దు, సంస్కారం నేర్పండి. సంస్కారం నేర్పితే వాడు 100 విద్యలు నేర్చుకుంటాడు. వాడు సంస్కారంతో జ్ఞానం ప్రసాదించండి. ఏది మంచి ఏది చెడు ఎటు పోవాలని. ఇవాళ నువ్వు ఒక్కొక్క ఇంటర్మీడియట్ అయిపోతుందని తెలిసి తెలియని వయసు టీనేజ్ వాళ్ళది, హార్మోన్స్ విడుదలైపోతాయి, తప్పుడు ఆలోచనల వల్ల లవ్ స్టోరీస్ ఇవన్నీ చేసుకుంటున్నారు. వాటికి ఫోన్లు ఉండడం ద్వారా ఫోన్లనే సగం సంసారాలు చేస్తారు. ఆ వీడియోస్ అన్ని బయటపడుతున్నాయి. దానివల్ల ప్రజల తల్లిదండ్రులు ఉరేసుకొని చాలామంది జరిపిన స్టోరీస్ చాలా ఉన్నాయి. ఇవాళ ఎవరు పొరపాడండి? అన్ని ఫోన్లు ఎందుకు ఇవ్వాలి? ఫోన్ ఇస్తుందని ఆ ఒక ప్రతి గూగుల్ తల్లి కూడా చెప్తుంది, ఫర్ కిడ్సా కాదని. ఫోన్ ఇస్తున్నాం, దాని యొక్క పర్యవేక్షణ చెయ్యి. అవును, అంటే అనుమానించుడు కాదు, అవునవును, అబ్జర్వేషన్. పిల్లలకు నచ్చబెట్టి ఎగ్జాక్ట్లీ. ఏ పిల్లలకైనా కొట్టి కాదండి, మంచితనంగా చెప్పండి. దువ్వండి. కుక్క దువ్వదని నీ దగ్గరకు వస్తుంది, కట్టె పట్టుకుంటే ఈడ్స్ కరుకుతుంది. ఇదే జరుగుతుంది. అండ్ తప్పు ఏది నిజం అన్నది తెలుసుకోవాలి. ఏది గుడ్డిగా వాళ్ళని కనుక కాదు. ఇప్పుడు ఇవాళ కొంతమంది ఏమవుతుంది, యూట్యూబ్లో ఓ వీడియో వస్తుంది, అరే ఇది తినాలి ఇవాళ ఈ దోశలు తినాలి, ఇది మిల్లెట్స్ తినాలగానే మిల్లెట్ దోశ, మిల్లెట్ ఇడ్లీ, మిల్లెట్ ఇది రాంగ్ అని చెప్పేసి మళ్ళీ ఇంకో యూట్యూబ్ వీడియో ఇంకో డాక్టర్ పెడతాడు, అది బంద్ చేసి ఇది రొట్టెలు చేయి గోధుమలు చేయి అని అంటారు. అది అయిపోయినాక మళ్ళీ తిండి ఇది తినాలి ఇది తినాలి. అంటే పూట మాత్రం నీ మీద నీకే నమ్మకం లేదు. ఏదైనా ఒకటి ఎంచుకో. నీ శరీరానికి ఏది పడుతుంది ఏది పడదో నీకు ఎక్కువ తెలిసి ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. అవునా? దాని ప్రకారంగానే పోవాలి. ఇప్పుడు ఇవాళ ఉదాహరణకు నా ఫుడ్ చెప్తాను, డైట్ వినండి. పొద్దున్న లేవగానే ఇందాక చెప్పాను నేను, పొద్దున్నే ఎందుకు తినాలనేసి. అది మా నాన్నగారి సిద్ధాంతం, మా నాన్నగారు నేర్పారు. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క వ్యక్తికి పొద్దున్న లేవగానే నోటి దుర్వాసన వస్తుందా రాదా? వస్తుంది. కొంతమందికి రాదని చెప్తా, కరెక్టా కదా? అంటే మొహమాటానికి చెప్పుకుంటారు కానీ మ్యాక్సిమం తెల్లరు లేవగానే ఎవరికైనా వాసన వస్తుంది. కొంతమందికి రాదని చెప్తా, కరాకండిగా. కరెక్టా కదా? నాకు తెలియదు. కరెక్ట్. 3 సంవత్సరాల లోపు వ్యక్తులకు పిల్లలకు రాదు. ఎందుకు రాదంటే మధ్యరాత్రి లేచి కూడా తల్లి పాలిస్తుంది. రైట్. సో అందుకే రాదు. మనం పొద్దున లేవగానే టిఫిన్ చేస్తాం, మధ్యాహ్నం అన్నం తింటాం, ఈవినింగ్ స్నాక్స్, నైట్ డిన్నర్. ఒకదానికి మీల్కి ఒకదానికి బిట్వీన్ గ్యాప్ ఎంత ఉంటుందండి? 4 hours 6 hours 3 to 4 hours ఉంటుంది. కానీ నైట్ 9 o'clock తిని పొద్దున్న 9 అయినా తినేవాడు. 12 hours. మరి లాంగ్ గ్యాప్ వచ్చినప్పుడు ఇలా యాసిడ్ ఎక్కువైపోయి సెప్టిక్ ట్యాంక్లో ప్రాబ్లం ఉంటే పైన స్మెల్ వస్తుంది. రైట్. ఈ ట్యాంక్ క్లియరెన్స్ ఉండాలంటే ఇలా తిండి పడేయాలి. యాసిడ్ తిండి మీద పడుతుంది, అప్పుడు స్మెల్ కట్ అవుతుంది. ఒకరోజు బ్రష్ చేయకుండా పర్లేదు తినండి, స్మెల్ రాదు. అదే ఒక రోజు తినకుండా బ్రష్ చేయండి, ఫుల్ స్మెల్ వస్తాడు. అందుకని పొద్దున 6 లోపే తినమని చెప్పేసి మా ఫాదర్ చెప్తారు. ఓకే.